డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వ్యక్తించింది. 3 రోజుల క్రితం వైరల్ ఫీవర్ తో 15 మంది చిన్నారులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. డిశ్చార్జ్ చేసే ముందు చిన్నారులకు ఆసుపత్రి సిబ్బంది 2 ఇంజెక్షన్లు ఇచ్చారు. ఇంటికి వెళ్లిన అరగంటకే చిన్నారులు వాంతులు, విరోచనాలు, చలి జ్వరంతో ఇబ్బంది పడ్డారు. దీంతో తల్లిదండ్రులు చిన్నారులను మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిశ్చార్జ్ కి ముందు ఇచ్చిన ఇంజెక్షన్ల వల్లే చిన్నారులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారని డాక్టర్లను చిన్నారుల తల్లిదండ్రులు నిలదీశారు. ప్రస్తుతం చిన్నారులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించిన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి. లక్ష్మీదుర్గ నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో గత 3 రోజులుగా 5 నుంచి 6 ఏళ్ల చిన్నారులు అయితే వైరల్ ఫీవర్ తో బాధపడుతూ అక్కడ చికిత్స పొందుతున్నారు. గత 3 రోజుల నుంచి కూడా ఆసుపత్రికి వస్తున్నారు, వెళ్తున్నారు. అయితే నిన్న రాత్రి 15 మంది చిన్నారులు అయితే ఒకరొకరుగా డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయ్యే ముందు యాంటీబయాటిక్ సంబంధించి సేఫ్టీ యాక్షన్ అమాక్సిసిలిన్ అనే ఒక 2 ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారని చెప్పేసి అయితే విద్యార్థి మన బాధిత తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అయితే ఇంజెక్షన్ వేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అర్ధగంట సమయానికే విపరీతంగా వాంతులు, విరోచనాలు రావడంతో మళ్ళీ తిరిగి వారంతా ఆ చిన్నారులను తీసుకొని ఆసుపత్రికి అయితే రావడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది మళ్ళీ ఐసీయూలో నుంచి వారందరూ కూడా చికిత్స చేయడం జరిగింది. మళ్ళీ వారిని అందరూ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. అయితే కేవలం ఏదైతే వైరల్ ఫీవర్ సంబంధించిన ఇంజెక్షన్స్ కావడం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి అయితే అంటున్నారు. సాధారణంగా అక్కడే అడ్మిట్ కాకుండా కొంతమంది ఇంటికి వెళ్లి వస్తున్నారు. ఆ క్రమంలోనే ఇలా జరిగిందని అంటారు. మొత్తం మీద ఏదైతే ఇంజెక్షన్ తీసుకున్నటువంటి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నటువంటి 15 మంది చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉంది. అక్కడ వైద్య బృందం కూడా వెళ్లి వారిని పరీక్షించిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఎలాంటి ప్రమాదం అయితే లేదని తేల్చారు. లక్ష్మీదుర్గ. ఓకే రవి, థ్యాంక్ యూ.